నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మన స్పెషల్ ప్రోగ్రాంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ యాప్, ఇండస్ట్రీ కొలాబరేషన్ వంటి కీలక అంశాలపై ఒక ముఖ్యమైన చర్చతో మేము ముందుకొచ్చాం. అయితే ఇదే అంశానికి సంబంధించి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు జీడీ గోయంకా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ తమ్మిరెడ్డి కొనాల గారు. ఇంజనీరింగ్ కరికులం డెవలప్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రీసెర్చ్ ఇనిషియేటివ్స్ మరియు ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ మోడల్స్పై ఆయనకు విస్తృత అనుభవం ఉంది. అలాగే మనతో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్, జీడీ గోయంకా యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రాసెస్, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్, కెరీర్ గైడెన్స్ మరియు స్టూడెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ విషయంలో విద్యార్థులకు సరైన డైరెక్షన్ అందిస్తున్నారు. అలాగే ఈరోజు మనం ఫ్యూచర్ రెడీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్, కోర్ ఇంజనీరింగ్ డొమైన్స్, ప్లేస్మెంట్ స్ట్రాటజీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మరియు క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ముఖ్య అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదే అంశాలకు సంబంధించి వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ రాజశేఖర్ గారు. అసలు మనం చూస్తే జీడీ గోయంకా యూనివర్సిటీకి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది విద్యార్థులు వెళ్తున్నారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కూడా లోకల్గా మనకి చాలా కాలేజీలు ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఎందుకు అంతలా ఢిల్లీ వైపు ఆసక్తి చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మన దగ్గర కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. కొత్తగా యూనివర్సిటీస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే నార్థన్ పార్ట్ వైపు స్టూడెంట్స్ వెళ్ళటానికి గత కొద్ది సంవత్సరాలుగా మెయిన్ రీజన్ ఏంటంటే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అండి. అంటే జనరల్గా కోర్ బ్రాంచెస్ అనేది మన దగ్గర ఇది వరకు ఉండే, కోవిడ్ బిఫోర్ వరకు కూడా చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్లో కోర్ బ్రాంచెస్ మాత్రమే ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కనుక కోర్ సిఎస్సి మాత్రమే ఉండేది. ఈసీ, మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా కోర్ ప్రోగ్రామ్ మాత్రం రన్ చేసేవాళ్ళు. అయితే చాలా వరకు కొంత స్టూడెంట్స్ ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్లో కూడా స్పెషలైజేషన్స్ వైపు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. అంటే మనకు సౌత్లో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏంటంటే స్పెషలైజేషన్ స్టార్ట్ చేయడము, ఆ స్పెషలైజేషన్స్కి అనేది క్రేజ్ బిల్డ్ అవ్వడము. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్ నార్థన్ పార్ట్లో దాదాపుగా ఏ యూనివర్సిటీ మనం తీసుకున్నా, అంటే కోవిడ్ బిఫోర్ కూడా, అంటే 2012-13 ఆ టైం నుండి కూడా కంప్యూటర్ సైన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ అక్కడ ఆఫర్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. దాంతోపాటు ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం మేజర్గా స్టూడెంట్స్ ఇది చూసుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మన దగ్గర వచ్చేసరికి ట్రెడిషనల్ కరికులం అనేది ఉంది, ట్రెడిషనల్ వేలోనే ప్రోగ్రామ్ టీచింగ్ అనేది ఉంటూ వచ్చేసిందండి. అయితే నార్థన్ పార్ట్లో చాలా వరకు కరికులం అప్డేషన్లో కానివ్వండి, అక్కడ టీచింగ్ మెథడాలజీ కానివ్వండి కొంత డిఫరెంట్గా ఉండేది. అంటే సౌత్లో కొన్ని యూనివర్సిటీస్లో మాత్రమే మనం ఆ చేంజ్ చూసేవాళ్ళం ఇది వరకు. బట్ నార్త్లో చాలా యూనివర్సిటీస్ అన్నీ కూడా కొంత న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం కానివ్వండి, కరికులం అప్డేషన్ చేయడం కానివ్వండి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం స్టూడెంట్ను ట్రైన్ చేయడం అండ్ ప్లేస్మెంట్స్లో కూడా కొంత బెటర్గా పర్ఫామ్ చేయడం అనేది చూస్తూ వచ్చామన్నమాట. దీనివల్ల స్టూడెంట్స్ అనేది కొంచెం నార్థన్ యూనివర్సిటీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. అండ్ దాంతోపాటు రెండోది, బయటి స్టేట్కి వెళ్తే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చెన్నై వెళ్ళామనుకోండి, ఎక్కువ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. రేపు స్టూడెంట్ ఇండస్ట్రీలో వాళ్ళు రిక్రూట్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. సో బయటి స్టేట్స్కి నార్థన్ పార్ట్కి వెళ్తే కనుక స్టూడెంట్ కొంత హిందీ లాంగ్వేజ్ అవ్వచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్ అనేది కొంత నేర్చుకోవచ్చు అనే దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి నార్థన్ పార్ట్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అండ్ మేజర్గా వచ్చేసరికి ఇక్కడ మనకు థర్డ్ రీజన్ ఫీ అఫోర్డబిలిటీ. మీరు ఇక్కడ కొన్ని అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా ఒక కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కనుక స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవాలి అంటే 4 ఇయర్స్కు ఇంచుమించు 30 to 40 lakhs మినిమం ఎక్స్పెండిచర్ వస్తుందండి. అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుందో, కొంత ప్లేస్మెంట్స్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో. సేమ్ ఇక్కడ ఏదైతే అలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తూ మంచి ప్లేస్మెంట్స్ అందించే యూనివర్సిటీలు నార్త్ ఇండియాలో హాఫ్ బడ్జెట్లోనే స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. కొన్ని యూనివర్సిటీస్ 10 lakhs, 12 lakhs, 15 lakhsలో కూడా మంచి యూనివర్సిటీలు అక్కడ దొరికిపోతున్నాయి. అండ్ ఇక్కడ కొంత ఇంటేక్ పరంగా రిస్ట్రిక్షన్స్, ఇప్పుడైతే కనుక దాదాపుగా ప్రతి యూనివర్సిటీ వచ్చేసరికి ఇంటేక్ పెంచుకుంటూ వెళ్ళిపోయారండి. మనము ప్రతి కాలేజ్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎందుకంటే విఐటి తీసుకుంటే ఎంతో రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషనే, ఆల్మోస్ట్ వాళ్ళ 4 క్యాంపసెస్ తీసుకుంటే దాదాపుగా బీటెక్లో 16,000 to 18,000 ఇంటేక్ ఉందండి ఒక యూనివర్సిటీలోనే. సో ఇంటేక్ పెరిగిపోవడం వల్ల అక్కడ ప్లేస్మెంట్స్ అనేది కొంత తగ్గటం కానివ్వండి, ఇది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. నార్థన్ పార్ట్లో ఇప్పటికీ చాలా ఇన్స్టిట్యూషన్స్ కొంత ఇంటేక్ పరంగా కొంత అంటే ఒక
లిమిటేషన్ అనేది పెట్టుకొని ఫాలో అవుతున్నారు. సో ఆ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్కి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ బాగా నార్థన్ పార్ట్ అనేది వెళ్తూ ఉన్నారండి. మనకు పర్టికులర్గా జీడీ గోయింకా యూనివర్సిటీలో తీసుకుంటే కనుక లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి స్టూడెంట్స్ అనేది మన సదరన్ పార్ట్ నుండి, అంటే ఒక మన ఆంధ్ర తెలంగాణ అనే కాదండి, ఈవెన్ కేరళ, కర్ణాటక, మనకు మహారాష్ట్ర రీజియన్ నుండి కూడా చాలామంది స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ దాదాపుగా మన సదరన్ పార్ట్తో పాటు నార్త్ ఈస్టర్న్ కానివ్వండి, నార్త్ సెంట్రల్ ఇండియా నుండి, అలాగే దాదాపుగా ఒక 30+ కంట్రీస్ నుండి మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా క్యాంపస్లో ఉన్నారండి. అంటే క్యాంపస్లో ఒక కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, స్టూడెంట్కి ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అండ్ అక్కడున్న అకాడమిక్స్ కానివ్వండి, దాంతోపాటు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే ప్లేస్మెంట్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఫ్లో అనేది 5 ఇయర్స్ నుండి స్టార్ట్ అయిందండి. ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్కి అనేది కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది యూనివర్సిటీలో. బట్ అలానేసి మనం ఇంటేక్ కూడా ఇక్కడ పెంచలేదు, సేమ్ ఒక లిమిటేషన్తోనే వెళ్తున్నాం అనమాట క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడానికి అనేది. అండ్ దాంతోపాటు ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది మన దగ్గర ఉన్నాయండి. మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్లో కనుక మన దగ్గర ఆల్రెడీ జనరల్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ రెండు ఎన్విడియా కొలాబరేషన్ తోటి మనము ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ అనేది కాంప్టియా కంపెనీతోటి కొలాబరేటే ఆ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. ఈ ఇయర్ కొత్తగా క్వాంటమ్ కంప్యూటింగ్, మనందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 4-5 మంత్స్ నుండి మనం క్వాంటమ్ గురించి బాగా వింటూ ఉన్నాం. అండ్ మనకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒకటి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేయడము, దాని మీద చాలామంది రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ చాలా వరకు ఎక్స్పర్ట్స్ కూడా నెక్స్ట్ 20 ఇయర్స్ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ అనేది బాగా ఉంటాయి అనేసి కూడా చాలా మనం వింటూనే ఉన్నాం. సో మనము కంప్యూటర్ సైన్స్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే స్పెషలైజేషన్ అనేది ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మన దగ్గర ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి, కొత్తగా ఈ ఇయర్ మళ్ళీ ఎనర్జీ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. అండ్ దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు మనకు ఎంబీఏ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, అలాగే స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లో మనకు బీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్లో ఇంచుమించు 1400-1500 స్టూడెంట్స్ అనేది మన సదరన్ పార్ట్ నుండి క్యాంపస్లో ఉన్నారండి. ఓకే రాజశేఖర్ గారు, అసలు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ను ఆఫర్ చేస్తున్నారు? అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఇటు సివిల్, మెకానిక్ అండ్ సివిల్ వస్తే ఈ ఈసీఈ కూడా ఉంటుంది కదా, సో వీటికి అసలు ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటారు? ముందుగా మనం కోర్సెస్ విషయానికి వస్తే అండి, ఆల్మోస్ట్ 60+ ప్రోగ్రామ్స్ యూజీ అండ్ పీజీ లెవెల్లో మనం యూనివర్సిటీలో ఆఫర్ చేయడం జరుగుతుందండి. మన సౌత్ పార్ట్ నుండి తీసుకుంటే పర్టికులర్గా స్టూడెంట్స్ మనందరికీ తెలిసిందే ఎక్కువగా బీటెక్ అండ్ దాంట్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ 2-3 ఇయర్స్ నుండి కంప్యూటర్ సైన్స్తో పాటు ఈక్వల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు స్టూడెంట్స్, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అలాగే యూనివర్సిటీలో ఆఫర్ చేసే బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్, అలాగే దాంతోపాటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇలాంటి కోర్సెస్ కూడా వస్తున్నారనమాట. ముందుగా మనం ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక, ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లో మనం ఇదివరకు డిస్కస్ చేసుకుంటున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది ఉంది. ఈ కోర్ సిఎస్సితో పాటు ఈ రెండు స్పెషలైజేషన్స్ అనేది ఎన్విడియా కొలాబరేషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం సిఎస్సిలోనే సైబర్ సెక్యూరిటీ అనేది కాంప్టియా కంపెనీ కొలాబరేషన్తో ఉందండి. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా ఈ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ సిఎస్సి, మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి కూడా మనం ఇక్కడ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఎక్కువగా స్టూడెంట్స్ విఎల్ఎస్ఐ వైపు కూడా వస్తున్నారు, అలాగే ఐఓటీ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు ఈ అకాడమిక్ ఇయర్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది, అక్కడ కంప్యూటర్ సైన్స్లో మనం సిఎస్సిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ చేసామండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో క్వాంటమ్ టెక్నాలజీ అనేది మనం ఇక్కడ ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మెకానికల్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేసి ఐక్యాట్తో కొలాబరేట్ అయ్యి మనం ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రానిక్స్లో ఉన్న ప్రతిదీ ఐఓటీ, విఎల్ఎస్ఐ, మనము బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా బాష్ కంపెనీ కొలాబరేషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మెకానికల్లో వచ్చేసరికి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఐక్యాట్ మానేసర్తో మనం కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. అదేవిధంగా సివిల్లో కూడా మనము స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది మనము ఎల్ఎన్టీ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ అదేవిధంగా మన దగ్గర బీటెక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా జనరల్ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం. దాంతోపాటు బీటెక్
బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు పాత్వే టు సిపిఎల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో 3.5 years స్టూడెంట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇక్కడ మన క్యాంపస్లో జీడీ గోయంకా యూనివర్సిటీలో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ 1 year మళ్ళీ సిపిఎల్కి అనేది స్టూడెంట్ ఫ్లోరిడాకి వెళ్ళాల్సి ఉంటుందండి. యూఎస్లో ఫ్లయింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ ఇయర్ మళ్ళీ కొత్తగా మనము బీఎస్సీ ఏవియానిక్స్ విత్ సిపిఎల్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. 3 years డిగ్రీ కోర్స్. సో ఇక్కడ బీఎస్సీ ఏవియానిక్స్ కోర్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తూనే ఇక్కడ స్టూడెంట్కు గ్రౌండ్ క్లాసెస్ కానివ్వండి, వాళ్ళకు ఫ్లయింగ్ ఏదైతే 200 hours ఉందో ఆ 200 hours ఫ్లయింగ్ అనేది కూడా మనం ఇక్కడ స్టూడెంట్కి ఇండియాలో ప్యారలల్గా కంప్లీట్ చేస్తామన్నమాట. సో బీఎస్సీ ఏవియానిక్స్ అనేది కూడా మనము విత్ సిపిఎల్ అనేది కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఈ ఏరోనాటికల్ సెక్టర్లో మనము స్టార్ట్ చేసాము ఏవియానిక్స్లో అనమాట. అదేవిధంగా బీటెక్లో ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు అప్కమింగ్, అంటే ఇది ఒక ఫ్యూచరిస్టిక్ కోర్స్ అనేసి చెప్పొచ్చండి. దీనికి కూడా క్రేజ్ అనేది ఎక్కువగానే ఉంది. కొన్ని ఐఐటీస్ అండ్ బిట్స్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత మన జీడీ గోయంకా యూనివర్సిటీలో కూడా బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారండి, మెకానికల్కు, సివిల్కు, ఈసీ లాంటి కోర్ బ్రాంచెస్కు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి. మనము ఇది వరకు చూసుకుంటే అండి, ఒక ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ మాత్రమే ఇంజనీర్ అనేసి అనేవాళ్ళం. ఇప్పుడైతే కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్, ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ చూసుకొని మనం ఎక్కువగా ఇంజనీర్ అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఉండేది. ఒకప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ అయితే కనుక సివిల్ ఇంజనీర్నే ఇంజనీర్ అనేవాళ్ళం. దాని తర్వాత కొంత మళ్ళీ మెకానికల్ అండ్ దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ ఎక్కువ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. దాదాపు ప్రతి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈసీ ఉండేది. అయితే మనకి ఎప్పుడైతే ఈ ఐటీలో ఫ్యాన్సీ ప్యాకేజెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ వైపు వెళ్తే మంచి అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, కొంచెం ప్యాకేజ్ బాగా ఉంటాయి అనేసి అటువైపు బాగా అట్రాక్ట్ అవుతూ వచ్చారు. అండ్ ట్రెండ్ అనేది కూడా కొంత స్టూడెంట్స్కి ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి అనేసి బాగా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయారు. దాదాపు ఏ కాలేజ్లో కూడా కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళలేదు. బట్ మీరు చూసుకుంటే కనుక ఇండియాలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ స్టూడెంట్స్ తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ దాదాపు ఆల్మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో అందరూ కూడా స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ద్వారా ప్లేస్మెంట్ వచ్చిందో లేదో తెలియదు కానీ, బట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చదివిన స్టూడెంట్ డెఫినెట్గా ఎక్కడో ఒక చోట ప్లేస్ అయ్యారండి. అండ్ అదేవిధంగా మెకానికల్లో తీసుకున్న, సివిల్లో తీసుకున్నా కూడా ఫ్యూచర్ అనేది డెఫినెట్గా అయితే బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మనకు డెఫినెట్గా చూస్తే మన గవర్నమెంట్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారండి. అది ఇదర్ స్మార్ట్ సిటీస్ బిల్డ్ చేయడం కానివ్వండి, లేదంటే మనకు హైవేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఇండియా చాలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉందండి మన గవర్నమెంట్స్ అనేది. సో దీనివల్ల సివిల్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కనుక మనకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఇండియాలో చాలా ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఐఓటీ మీద, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కానివ్వండి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్స్ అనేది స్టూడెంట్స్కు ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్గా బాగా ఉంటాయి అన్నమాట. మెకానికల్ తీసుకున్నా కూడా మెకానికల్లో కూడా మనము అంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం తీసుకుంటే కనుక ఇప్పుడు మంచి బూమ్లో ఉన్నాయండి. సో ఇలాంటి టెక్నాలజీ అనేది ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ బ్రాంచెస్కి అనేది కూడా డెఫినెట్గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందండి. అండ్ నో డౌట్ అప్కమింగ్ ఇయర్స్లో కోర్ బ్రాంచ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా జాబ్ అనేది ఒక అష్యూర్డ్గా ఉండబోతుంది అనేసి చెప్పొచ్చండి. ఎస్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈసీఈ విషయానికి వస్తే అంతకుముందు స్టూడెంట్స్ చూస్తే ఒక కన్ఫ్యూషన్ ఉండేది. ఇప్పుడు నిజంగానే ఈసీఈకి అంతలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఎక్కడో స్టిల్ సిఎస్సికి మధ్య, ఈసీఈకి మధ్య ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంది. ఆ క్లారిటీ ఎలా ఇస్తారు మీరు ఆ సెలెక్ట్ చేసుకునే విధానంలో? అంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఒకప్పుడు ఎవరైతే పర్టికులర్గా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళండి. అంటే ఒక పర్టికులర్ గోల్తో ఉన్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్ ఒక డైలమాతో, ఒక కన్ఫ్యూజన్తోనే ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళండి. అంటే దాంట్లో ఎలా ఉండేదంటే వెళ్తే అటు ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు. ఇంతకుముందు మనకు కమ్యూనికేషన్ సెక్టార్ కూడా హ్యూజ్ గ్రోత్ అనేది ఉన్నది టెలికమ్యూనికేషన్ సెక్టార్లో. సో అటువైపు అంటే ఎలక్ట్రానిక్స్తో పాటు ఈక్వల్గా టెలికమ్యూనికేషన్ వైపు కూడా గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, బోత్ ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఏదన్నా కొన్ని యాడ్ ఆన్ కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వైపు కూడా కొంత స్టూడెంట్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ముందు రోజుల్లో
ఏదైతే ఇదివరకు ఈసీ అనేది ఈ 3 ప్లాట్ఫామ్స్లో వెళ్ళొచ్చు అనేసి స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఒక భరోసాతోటి ముందు రోజుల్లో కూడా సేమ్ భరోసాతో వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇప్పుడు 5G నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా కొంత చేంజెస్ అనేది ఎప్పుడు రెగ్యులర్గానే జరుగుతున్నాయి కమ్యూనికేషన్ సెక్టార్లో. అండ్ సాఫ్ట్వేర్ వైపు కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు మంచి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ మీరు ఏదైనా తీసుకోండి, ఐఐటీస్తో పాటు ప్రతి ఇన్స్టిట్యూషన్ కోర్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకంటే మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మైనర్ స్పెషలైజేషన్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. ఎందుకంటే ఏఐ అనేది ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కాదండి, అది దాదాపు మీరు ఏదైనా టూరిజం తీసుకోండి, హాస్పిటాలిటీ వైపు తీసుకోండి, మీరు ఏ సెక్టార్, అది అగ్రికల్చర్ సెక్టార్ తీసుకున్నా కూడా ఏఐ ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ప్రతి స్టూడెంట్ ఏఐ పైన ట్రైన్ అవ్వాల్సిందే. సో ఇక్కడ డెఫినెట్గా అంటే ఈవెన్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్న స్టూడెంట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనేది దానికి ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళు కొంచెం ఆపర్చునిటీస్ పరంగా అయితే బెటర్ స్కోప్ ఉంటుంది అనేసి చెప్పొచ్చండి. ఓకే రాజశేఖర్ గారు, అలాగే సౌత్ ఇండియా స్టూడెంట్స్ కోసం ఈ జీడీ గోయంకా యూనివర్సిటీలో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి డీటెయిల్డ్గా. సో మనకు అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే అండి, మనము ఇదివరకు డిస్కస్ చేసుకుంటున్నట్లు ఇంటేక్ అనేది లిమిటెడ్ ఇంటేక్ ఉంటుందండి మన దగ్గర. అంటే దాదాపు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 540 ఇంక్లూడింగ్ ఆల్ స్పెషలైజేషన్స్ మన దగ్గర ఇంటేక్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 60 ఉంటుంది. సివిల్ మెకానికల్ తీసుకుంటే 30 ఇంటేక్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏరోస్పేస్లో కూడా ఒక 60 ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట. దీనికి అడ్మిషన్స్ అనేది మనం 3 ఫేజెస్లో ఇక్కడ తీసుకుంటామండి. ఫస్ట్ వచ్చేసరికి ఫేజ్ 1 అండి. 50% అడ్మిషన్స్ అనేది టిల్ 31 మార్చి వరకు మనము ఫేజ్ 1 కింద అడ్మిషన్స్ అనేది తీసుకుంటాం. దీంట్లో మనం పర్టికులర్గా జేఈఈ మెయిన్స్లో స్టూడెంట్ స్కోర్ ఆధారంగా అనేది ఫస్ట్ అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుందన్నమాట. తర్వాత 2 ఫేజెస్ ఏదైతే ఉన్నాయో మనకు ఫేజ్ 2 కానివ్వండి, ఫేజ్ 3 కానివ్వండి, దీంట్లో స్టూడెంట్ హోలిస్టిక్ రివ్యూ బట్టి మనము వాళ్ళకి అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కొంతమంది ఎడ్యుకేషన్లో కొంత నార్మల్గా ఉండొచ్చండి. సో అలాంటి స్టూడెంట్కి వచ్చేసరికి మనం ఇక్కడ వాళ్ళు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, వాళ్ళ అచీవ్మెంట్స్ అవ్వచ్చు, వీటిని బేస్ చేసుకొని మనము రిమైనింగ్ సీట్స్ అనేది స్టూడెంట్స్ యొక్క ఇంటర్వ్యూ బేసిస్ మీద మనము అక్కడ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే రాజశేఖర్ గారు, ఫైనల్గా అసలు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆప్షన్స్ కానీ ఎలా ఉన్నాయంటారు? సో స్టూడెంట్స్ మన దగ్గర అంటే ఒకసారి వన్స్ అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ ఇన్ కేస్ వాళ్ళకు మనం స్కాలర్షిప్ అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. అంటే యూనివర్సిటీలో స్టూడెంట్ యొక్క అంటే వాళ్ళకు వచ్చిన జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా కానివ్వండి, కొన్ని సీట్స్ అనేది స్టూడెంట్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బేస్ చేసుకొని మనము సర్టెన్ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అదే కాకుండా మనము ఇక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయడానికి డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది కూడా ఆఫర్ చేయడం జరుగుతుందండి యూనివర్సిటీలో. ఇది వన్స్ స్టూడెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళ అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం అనేది వాళ్ళతో పర్సనల్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత వాళ్ళకు స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అదర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ గురించి తీసుకుంటే కనుక స్టూడెంట్స్ ఇన్ కేస్ ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా కూడా వాళ్ళ పేమెంట్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా స్టూడెంట్స్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఈవెన్ త్రూ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా కూడా ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్కి అనేది రావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. అసలు జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉన్న మా ఆప్షన్స్ గురించి కానీ కోర్సెస్ గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తుకి ఉపయోగపడే అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ తమ్మిరెడ్డి సార్. హలో సింధు గారు. ఎస్ సార్, అసలు చూసుకుంటే ప్రజెంట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ జరుగుతున్నాయి. మీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కరికులంని ఇండస్ట్రీ 4.0 రిక్వైర్మెంట్స్కి ఎలా అలైన్ చేస్తారు? జీడీ గోయంకా యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అంటామండి. అంటే ఇక్కడ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి ఎక్స్పర్ట్స్ని మేము బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇన్వైట్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని మా కరికులంని డిజైన్ చేస్తాం. సో మాకు అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ప్రోగ్రామ్కి ఒక టాప్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఎల్ఎన్టీ అవ్వచ్చు, బీటెక్ మెకానికల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఐక్యాట్ మేనేజర్ అవ్వచ్చు, బీటెక్ సిఎస్సి అండ్ ఇట్స్ అలైడ్ అంటే ఏఐ మెషిన్ లెర్నింగ్, ఏఐ డేటా సైన్స్కి ఎన్విడియా డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు ఇచ్చిన కరికులంని వాళ్ళు ఇచ్చిన కోర్స్ కంటెంట్ ద్వారా మేము ఈ యొక్క 4 సంవత్సరాల ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం. అలా ప్రతి ప్రోగ్రామ్ని కూడా మేము ఒక ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద గ్యాప్ దట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇతర యూనివర్సిటీస్ ఏంటంటే ఈ ఏఐసిటీ గైడ్ లైన్స్ అనుసరించి
మైనర్ చేంజెస్ చేస్తారు, మేమైతే డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నాం. ఓకే. అంటే వెరీ ఫ్రీక్వెంట్లీ మేము బోర్డ్ ఆఫ్ స్టడీస్ కండక్ట్ చేయడం ఒకటి, ఆ చేంజెస్ని అడాప్ట్ చేస్తున్నాం. ఓకే. సో అది ఒక రకమైన న్యూ ట్రెండ్ అనొచ్చు ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే ఒక సింగిల్ ప్రోగ్రామ్ చదివితే వాళ్ళు ఇండస్ట్రీకి సరిపోతారు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడంతా కూడా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఓకే. అంటే ఒక ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఒక డిసిప్లిన్కి సంబంధించిన వ్యక్తికి సరిపోడు. ఆ వ్యక్తికి, ఆ స్టూడెంట్కి మల్టిపుల్ డిసిప్లిన్స్లో నాలెడ్జ్ కావాలి. ఈరోజు మనం ఉన్నది ఎరా ఆఫ్ ఏఐ, మీకు తెలుసు. కానీ ఏఐ మనకి చేసింది చాలా తక్కువ, మనం చేయబోతుంది ఇంకా చాలా ఉంది. అది ఒక హైప్లా చేసి ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తుంది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయని. జాబ్స్ పోవు, జాబ్స్ క్రియేట్ చేయబడతాయి. కొన్ని ముండేన్ టాస్క్ వల్ల సర్వీస్ జాబ్స్ అనేవి తగ్గించబడతాయి. ప్రస్తుతం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఇండియా కూడా ఎక్కువగా మనం సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ని క్రియేట్ చేస్తాం. ఇంతకాలం గత 30 ఏళ్ళ నుంచి మనకున్న కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, అంటే ఐదర్ మనం ఒక కోడ్ డిజైన్ చేయడం కానీ, ఒక టెస్టింగ్ కానీ, లేదు ఒక సర్వీస్ని ఆఫర్ చేయడానికి, పాస్పోర్ట్ సర్వీస్ అవ్వచ్చు, లేదు ఒక టికెటింగ్ ఇష్యూ అవ్వచ్చు, మనం ఏదైనా కానీ ఒక సర్వీస్ అంటాం. అది ఎక్కువ ఇండియన్ మ్యాన్ పవర్ తక్కువ కాబట్టి, వాళ్ళ యొక్క పే ప్యాకేజెస్ తక్కువ కాబట్టి దానికి వాడారు. అయితే ఏఐ రావడం వల్ల ఏమైందంటే ఈ రొటీన్ టాస్క్స్ని ఏఐ ఆటోమేట్ చేసేసింది. సో ఇప్పుడు జాబ్ రోల్స్ మారిపోయింది. సో దీనికి తగ్గట్టుగా మన స్టూడెంట్స్ అన్ని బ్రాంచెస్లో కూడా, అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మనం ఏఐని ఇన్వాల్వ్ చేయాల్సిందే. దానికి తోడు మన ఇండియా అనేది ఇప్పుడు మన భారతదేశం చాలా పెద్దది. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా వివిధ రకాల స్కీమ్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెషిన్ అని, ఎన్క్యూఎం, నేషనల్ క్వాంటమ్ మెషిన్లో నరేంద్ర మోడీజీ గారు ఒక 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు గవర్నమెంట్ తరఫున. అది ఇప్పుడు 4 వెర్టికల్స్గా భాగించబడింది. సో నౌ క్వాంటమ్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఫ్యూచర్. అది ఆల్రెడీ మన ఇండియాలో స్టార్ట్ అయింది. దానికి ఆద్యుడు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ప్రస్తుతం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపించబడుతుంది. ఎన్నో వేల మంది స్టూడెంట్ ట్రైన్ చేస్తూ ఉంటున్నారు. సో జీడీ గోయంకా యూనివర్సిటీ ఆల్రెడీ మేము దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఆల్రెడీ రోల్అవుట్ చేసాం. ఈ సంవత్సరం స్పెసిఫిక్గా మేము సిఎస్సి విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ సిఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీస్. మేము ఏం చేసామంటే ఇప్పుడు ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐసి బెంగళూరు వారి అనుబంధ సంస్థలైన ప్రతిష్ అండ్ ఆల్సో ఏఐ పైక్యూ అనే ఒక వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ని మేము ఎంఓయూ చేసుకుని వాళ్ళ హెల్ప్ తోటి మేము ఈ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయబడుతుంది. అలాగే ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము ఏఐని ఎంబెడ్ చేస్తున్నాం. అంటే ఒక జీడీ గోయంకా యూనివర్సిటీ ఒక ఏఐ పాలసీని తీసుకొస్తుంది. సో ప్రతి విద్యార్థికి కూడా ఏఐ యొక్క అవసరం, ఎక్కడ వాడాలి, సెక్యూరిటీ పరంగా ఏఐని ఎప్పుడు వాడాలి, దాని అన్నీ కూడా మేము ముందు ట్రైన్ చేస్తున్నాం. ఓకే, సరే. అలాగే ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విషయంలో స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి ల్యాబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, రీసెర్చ్ కొలాబరేషన్స్ అసలు ఎలా సపోర్ట్ చేస్తాయంటారు? మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో మనకి జాబ్ మార్కెట్ అనేది ఐదర్ ఏఐ అవ్వచ్చు, లేదు ఈ వెస్ట్రన్ ఇంపాక్ట్స్ అవ్వచ్చు, అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు అవ్వచ్చు, యుద్ధాలు అవ్వచ్చు, ఈ జాబ్ మార్కెట్ని కొంత కుదుపుతుంది. అంటే మనకి జాబ్ మార్కెట్ అనేది కొంత వాలటైల్గా ఉంది. సో ఈ సందర్భంలో మన ప్రభుత్వం ఏం చేసిందంటే, మన పిల్లలకి మేధోశక్తి ఉంది, మనమే ఎందుకు ఒక కొత్త ఇన్వెన్షన్ చేయకూడదు, పిల్లలే ఎందుకు దాన్ని, ఇప్పుడు మన బీటెక్ విద్యార్థులు 4 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు సొంతగా జాబ్ క్రియేటర్స్ అవ్వాలి అని చెప్పి ఈ మధ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనేది ఏర్పరిచి, ఐఐసి అంటారు, ఐఐసి ద్వారా ప్రతి యూనివర్సిటీలోనూ ఒక ఇన్నోవేషన్ కౌన్సిల్, ఇన్నోవేషన్ సెల్ని ఏర్పాటు చేశారు. సో ఆ దీంట్లో అనుబంధంగా మన జీడీ గోయంకా యూనివర్సిటీలో ఆవిష్కార్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని నెలకొల్పామండి. సో దీనికి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్లోనే మేము ప్రతి పిల్లలకి ఒక ఐడిపి ప్రోగ్రామ్ అని ఉంటుంది, అంటే ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అని చెప్పి మేము, మా దగ్గర 7 స్కూల్స్ ఉంటాయి, 7 డిఫరెంట్ స్కూల్స్, అందులో ఒక స్కూల్కి నేను డీన్ని. సో ఇక్కడ 7 స్పెసిఫిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్ విద్యార్థులందరినీ కలుపుకొని
వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కింద ఆఫర్ చేస్తాం 2 సెమిస్టర్లు. సో ఫస్ట్ ఇయర్ నుంచే కూడా ఒక విద్యార్థికి ఒక నూతన ప్రక్రియను అలవాటు చేస్తాం. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మా ఫ్యాకల్టీ ఇచ్చి వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి అసలు ఏ విధంగా ఒక టీమ్ వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం ఈ ఐడిపి సబ్జెక్ట్ అనేది. అలాగే మేము కోర్ సబ్జెక్ట్స్లో ఏం చేస్తామంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లోనే మేము వాళ్ళకి యూజ్ కేసెస్ ఇవ్వడం, ఫ్యాకల్టీ కూడా ఒక యూజ్ కేస్ తీసుకుని సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తాం. సో దానివల్ల స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వేరే మీరు విశ్వవిద్యాలయాలు తీసుకుంటే ఫ్యాకల్టీస్ ఆ సిలబస్నే కవర్ చేస్తారు. మేము దాంతో పాటు కూడా ఒక యూజ్ కేస్ని ఎలా స్టడీ చేయాలి, ఒక ఈచ్ చాప్టర్ 5 యూనిట్స్ ఉంటాయి యూజువల్లీ ఒక 3 క్రెడిట్ సబ్జెక్ట్కి. అంటే యూజ్ కేస్ని ఎంబెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా మేము స్టూడెంట్స్ని హ్యాకథాన్స్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు ఎంకరేజ్ చేస్తాం. 3rd ఇయర్ అయిన తర్వాత వాళ్ళని ఒక ఇంటర్న్షిప్కి మేము వాళ్ళని కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాలి. దానికి కొన్ని క్రెడిట్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే 7th and 8th సెమిస్టర్లో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో దానివల్ల వీళ్ళకి ఒక ఇన్నోవేటివ్ మెథడాలజీ అర్థమవుతుంది. అలాగే వీళ్ళు జాబ్ క్రియేటర్స్ అవుతారు. వన్స్ దే బికమ్ ఎంటర్ప్రెనర్స్, అంటే ఒక్కసారి వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్షిప్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని ఎంటర్ప్రెనర్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జాబ్ క్రియేటర్స్ అవుతారు ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సీకర్స్. అలాగే అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇంటర్న్షిప్స్ కానీ లైవ్ ప్రాజెక్ట్ స్కిల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ పై మీకు అసలు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు? మేము చాలా వివిధ రకాలైన కంపెనీస్తో టైప్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ అనేది ఒకటి ఉందండి. ఓకే. ఈ రెడ్ హ్యాట్ అనేది ఏంటంటే లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్టిఫికేషన్ అనేది ఆఫర్ చేస్తుంది వరల్డ్ వైడ్. కాంప్టియా అనేది సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్ ఆఫర్ చేస్తుంది. ఎన్విడియా అనేది ఏఐ అండ్ డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లో సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. సో మేము ప్రతి కరికులంలో కూడా మా రెగ్యులర్ ల్యాబ్స్తో ఆ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది ప్యారల్గా జరపబడుతుందండి. ఓకే. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ల్యాబ్ ఒక స్టూడెంట్ తను సర్టిఫికేషన్కి అపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ మేము వాళ్ళతో ఎంఓయూ చేసుకుని ఉన్న వల్ల 50% స్కాలర్షిప్ అనేది వాడికి ఆటోమేటిక్గా వస్తుంది. అది ఒక విధానం. రెండవది ఏంటంటే మీరు అడిగినట్టు ఈ స్కిల్ బేస్డ్ మాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ సిఆర్సి అంటాం కౌన్సిలర్ ఉంది. వాళ్ళు రెగ్యులర్గా కూడా మాకు 2nd సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్లో విద్యార్థికి కొంచెం అలవాటు పడాలి. మీకు తెలుసు ఇంజనీరింగ్ విద్యార్థులు మనకి వాళ్ళు ఏజ్ గ్రూప్ 17 to 21. దట్ ఈస్ ద ఏజ్ వేర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఏజ్. సో ఆ ఏజ్లో ఫస్ట్ 1 year కూడా మేము బేసిక్ ఫండమెంటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 2nd ఇయర్ నుంచి మేము క్యాంపస్కి కావలసిన ఏమేమి ట్రైన్ చేయాలి, ఎదర్ అనలిటికల్ అవ్వచ్చు, క్వాంటిటేటివ్ స్కిల్స్ అవ్వచ్చు, కాంపిటేటివ్ కోడింగ్ అవ్వచ్చు, దాన్ని ఎంకరేజ్ చేస్తూ మా సిఆర్సి టీమ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే మాకు వివిధ దగ్గర 300 నుంచి 400 వరకు కంపెనీస్ తోటి మాకు అనుబంధం ఉంది. వాళ్ళకి అసలు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, దానికి అనుబంధంగా స్టూడెంట్స్కి ఏం ట్రైన్ చేయాలనేది వాళ్ళ నుంచి తెలుసుకుని మేము కంటిన్యూస్గా 2nd year 3rd year ట్రైన్ చేసి 7th సెమిస్టర్ కల్లా విద్యార్థి క్యాంపస్ రిక్రూట్మెంట్కి రెడీ అవుతాడు. ఓకే. సో కాబట్టి మేము సర్టిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, స్కిల్ గ్యాప్ తగ్గించడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఓకే. అలాగే అసలు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ యూనివర్సిటీలో అయినా జాయిన్ చేయాలి అని ముందు ఆలోచించేది ప్లేస్మెంట్స్ గురించే. సో జీడీ గోయంకా యూనివర్సిటీలో ఇండస్ట్రీ కొలాబరేషన్ అండ్ కార్పొరేట్ టైప్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోదగినది ఏంటంటే ఈ నెంబర్ గేమ్ అనేది నేను తల్లిదండ్రులకి విద్యార్థులకి ఒకటే వినిపించుకుంటానండి. నెంబర్ గేమ్ చూడకండి. మన విద్యార్థి ముందు బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మినిమం సిజిపిఏ ఆఫ్ 7.5 ఉండి నేను చెప్పిన సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, స్కిల్ సెట్స్ అవ్వచ్చు కానీ చేయగలిగితే జాబ్ రెడీ అవుతుంది అండ్ అతను గ్యారంటీగా జాబ్ ప్లేస్ అవుతాడు. మాకు ఎవ్రీ ఇయర్ కూడా 300 కంపెనీస్ వస్తాయి. వచ్చి పిల్లల్ని రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలు అందరూ సెలెక్ట్ అవుతారని నేను అనలేను. పిల్లలు వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని బట్టి మంచి కంపెనీస్ సెలెక్ట్ అవుతారు. రీసెంట్గా అయితే ది డెల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్,
అలాగే టీసీఎస్, ఇవన్నీ కూడా మా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. 7.5 lakhs నుంచి 4.5 to 7.5, 10 lakhs వరకు కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఓకే తమ్మిరెడ్డి సార్, అసలు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇటు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇంటర్ అయిపోయాక అసలు ఏ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న అండి. ఓకే. కానీ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, అంటే నాకున్న అనుభవంతో ఒకటే చెప్తున్నాను. ముందుగా మొట్టమొదటిగా ఏ ప్రోగ్రాము కూడా నీచమైంది లేదు, గొప్పది లేదు. అదంతా కూడా మనం చదివే 4 సంవత్సరాలు ఎంత ఫోకస్డ్గా ఉంటాము. మనం పియర్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు ఐఐటీస్ ఎందుకు గొప్ప అవుతుందంటే, ఐఐటీస్కి వచ్చే క్రీమ్ వలన వాళ్ళు ఆ గడిపిన సమయం వలన వాళ్ళు చాలా మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వగలుగుతున్నారు. సో మనకున్న టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అనుగుణంగా సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏరోస్పేస్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, ప్రతి బ్రాంచ్ కూడా మన దేశానికి, మన ప్రపంచానికి కావాల్సిన బ్రాంచ్లే. నువ్వు ఎంత ఇష్టపడతావో, ఇష్టపడి కష్టపడి చదివితే ఈ 4 ఏళ్ళలో నీకు తర్వాత గ్రూప్తో సంబంధం లేదు. అలా అని పక్కింటి అబ్బాయి కానీ ఎదురింటి అమ్మాయి ఒక కంప్యూటర్ సైన్స్ అని కానీ లేకపోతే ఒక బ్రాంచ్లో చదువుతుంది కాబట్టి మా అబ్బాయిని కూడా అందులో జాయిన్ చేయాలి అనేది చాలా తప్పండి. ఇంట్రెస్ట్ ముఖ్యం అంటే ఓకే, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. బ్రాంచ్తో సంబంధం లేదు. ఈరోజు అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రముఖంగా చెప్పబడేది ప్రస్తుతం ఏఐ యుగం. ఆల్రెడీ మనం క్వాంటమ్ యుగంలోకి వచ్చేసాం. కాబట్టి అన్ని బ్రాంచెస్లో కూడా ఏఐ అనేది రాబోతుంది. రెండోది ఏంటంటే, చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది పేరెంట్స్లోకి. ఏఐ పని అయిపోయింది, క్వాంటమ్ అనేది వస్తుందని. అది కాదండి. స్టూడెంట్స్ ఎవరికైతే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు. ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్స్ విత్ క్వాంటమ్ స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రతి బ్రాంచ్కి కొన్ని స్పెసిఫిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఒక విద్యార్థికి ఏరోప్లైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే పైలట్ ట్రైనింగ్ కానీ దానికి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఈ క్లారిటీ అనేది ముందుగా విద్యార్థి తల్లిదండ్రులకి రావాలి. ఇన్స్టిట్యూషన్ ఐఐటి అవ్వచ్చు, ఎన్ఐటి అవ్వచ్చు, జిడి గోయంకా యూనివర్సిటీ అవ్వచ్చు. నేను ఏ ఇన్స్టిట్యూట్ని చిన్నగా చెప్పట్లేదు. ఇన్స్టిట్యూట్ ఓన్లీ ప్లాట్ఫామ్. మేమందరం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అలాగే మన మీడియాస్ ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీ టీవీ, ప్రతి ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ ఏం చదువుతారు, దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటబోతుంది, వీడియోస్ ఉంటాయండి. ఈ ప్రముఖ అకాడమిషియన్స్ అంటే టీచర్స్ వాళ్ళు ఇచ్చారు, అది ఒక్కసారి చూడమనండి. మన ఇండియాయే కాదు, యూరోపియన్ కంట్రీస్, చైనీస్, అమెరికన్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు మనకి యూట్యూబ్ వీడియోస్లో చాలా చిన్న చిన్న షార్ట్స్ పెట్టారు. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్యూచర్లో ఎలా పోతుంది. నెక్స్ట్ బై 2040 దగ్గర $540 million ఇండస్ట్రీ అండి క్వాంటమ్ అనేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వెరీ నేసెంట్ స్టేజ్, అంటే ఇంకా చాలా తక్కువే మనకు తెలుసు. మనం ఇంకా ఫిజికల్ క్వాంటమ్ దీంట్లో ఉన్నాం. ఇంకా మిషన్ అయితే మనం ఆల్రెడీ ఐబిఎం తయారు చేసింది, ఇప్పుడు ఫ్యూచర్లో అమరావతిలో పెట్టబోతున్నారు. అలాగే బెంగళూరులో ఏఐక్యూ పై అని చెప్పాను, ఏఐ పై క్యూ వాళ్ళు కూడా ఆల్రెడీ తయారు చేశారు ఒక మినియేచర్ని. సో ఫ్యూచర్లో క్వాంటమ్ రాబోతుంది, కానీ అది అన్నిటికీ క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాకపోతే కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి మారుతుంటాయి ఏఐ వల్ల. అండ్ ఏఐతో ఇంకా మనం చాలా చేయాలి. కాబట్టి విద్యార్థులకి, తల్లిదండ్రులకి ముఖ్యంగా పిల్లవాడి ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేసి ఫోకస్డ్గా 4 ఏళ్ళు చదివితే హార్డ్ వర్క్ గ్యారంటీగా హార్డ్వేర్ పేస్ ది ప్రైస్. థ్యాంక్ యూ తమ్మిరెడ్డి సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి చాలామంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఏఐ ఇంపార్టెన్స్ గురించి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి తప్పించి తగ్గవు అంటూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సింధు. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రైమ్ 9 స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.